ఈ కాంగ్రెస్ పార్టీ మోసగాడి పార్టీ అనే విషయం అర్థమైంది. రైతు బిడ్డలుగా, నిరుద్యోగులుగా, మహిళా సోదరీమణులుగా ఏ వర్గం కూడా ఇవాళ రాష్ట్రంలో సంతృప్తిగా లేదు అనే మాట వాళ్ళకు తెలియాలి అంటే తప్పకుండా ఓటు మరి బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మీరు దయచేసి వేయాలని ప్రార్థన. ఈ ఎన్నికల్లో మొదటిసారి ఓటేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఫస్ట్ టైం ఓటర్స్ ఎంతమంది? ఒక్కసారి చేయలే ఉంటుంది. అసలు కొంతమంది ఉన్నారు. మిగతా వాళ్ళంతా ఇదివరకు ఓటేసిన వాళ్ళేనా? ఇదివరకు ఓటేసిన వాళ్ళు ఒకసారి చేయలే ఉంటుంది. అసలు మీరు అందరూ ఇదివరకు ఓటేసిన. అయితే మీ అందరితో ప్రార్థన ఒకటే, ఇలా ఎన్నికల గుర్తులు ఉండవు, కారు గుర్తు ఉండదు. మనం ముఖ్యంగా మొదటిసారి ఓటేస్తున్నాం, కారు గుర్తు ఉండదు. ఇందులో వేరే గుర్తులే ఉండవు. ఇందులో కేవలం అభ్యర్థుల పేర్లు ఉంటాయి, పేరు పక్కన ఫోటో ఉంటుంది, ఫోటో పక్కకు బాక్స్ ఉంటుంది. మన అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిది 3వ నంబర్లో ఉంది. 3వ నంబర్ మీద పేరుంది, పేరు పక్కన ఫోటో, ఫోటో పక్కన బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో దండం పెట్టి చెప్తున్నా మీకు, మీరు చేయవలసిందల్లా ఒకటే, నిలువు గీత. వెంకటేశ్వర స్వామి నామం లెక్క ఒకటే గీత, నిలువు గీత గీత. దానిలో పోయినాక మీకు టిక్కు పెట్టబుద్ధి అయితే టిక్కు పెడితే ఆయన చెడిపోతుంది, ఇంటూ కొడితే చెడిపోతుంది, ONE1 అని రాస్తే చెడిపోతుంది. ఇంకా కొంతమంది ఎవరైనా భక్తులు బాగుంటే శ్రీరాముడు నీవే కలవు అని రాస్తే ఓటు పోతుంది, ఆయన ఓం అని రాస్తే ఓటు పోతుంది. అవి ఏమి రాయకుండ్రి, జై తెలంగాణ రాయకుండ్రి, ఏం రాయకుండ్రి. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఆ డబ్బాలో రాకేష్ రెడ్డి పేరు పక్కన ఉన్న డబ్బాలో 1 గీత, నిలువు గీత 1 అనేది ఒకటే గీయండి. అట్లయితేనే ఓటు చెల్తాం తప్ప లేకపోతే నష్టం జరుగుతుంది. దయచేసి నేను కోరేది నగరికల్ నియోజకవర్గంలో ఒక గొంతు ఉండాలి. మన కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. మీ ఎమ్మెల్యే గారు మరి ఈరోజు మాజీ ఎమ్మెల్యే అయినారు. రేపటి రోజున మీకు అండగా ఉండాలంటే ఒక దిక్కు జగదీశన్ ఉన్నాడు, ఆ జగదీశన్కి ఇంకా 10 నియోజకవర్గాలు కూడా తిరగాలి. రేపు నగరికల్లో రాకేష్ రెడ్డి గెలిస్తే, మీరు పిలిస్తే ఇక్కడనే పక్కకే ఉంటాడు కాబట్టి వరంగల్ నుంచి వెంటనే ఉనికొస్తాడు. ఏమైనా సమస్య ఉన్నా, కాంగ్రెస్ ఏమైనా ఇబ్బంది పెట్టినా, ఏదైనా ఇక్కడ ప్రోటోకాల్ సమస్య ఉన్నా తప్పకుండా వెంటనే వస్తాడు. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఇంకోటి మా నరేంద్ర చెప్తున్నాడు, మనం కూడా మన పెన్ను తీసుకోపోనికి ఉన్నది, ఆ బూతులనే స్కెచ్ పెన్ ఉంటుంది, ఆ స్కెచ్ పెన్నే వాడాలి. మన చేతుల పెన్ను వాడితే కూడా ఓటు చెల్లదు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన స్కెచ్ పెన్తోని ఒకటే ఒక్క నిలువు గీత గీయాలి. ఒక్కసారి ఎడమ చేతితోని, ఒక్కసారి ఎడమ చేయి కాబట్టి మూడు సంఖ్య చూపెట్టండి. కుడి చేయి కూడా కాబట్టి 1 సంఖ్య చూపెట్టండి దయచేసి. ఇక మీ అందరితో ప్రార్థన ఒకటి, 3వ నంబర్లో రాకేష్ రెడ్డి 1వ ప్రాధాన్యత, ఫస్ట్ ప్రయారిటీ ఓటు. పక్కాన ఓటు, పక్కా నటులు ఒక్కసారి చేయలేవాడు పక్కా. 3 చూపెడితే ఇట్లా పోయి